15 సంవత్సరాలు కష్టపడితే మీ జనాల మధ్యలో మా ఆయన తిరుగుతూ అటు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి చుట్టూ తిరుగుతూ మీ అందరి మధ్య ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా మీకు నేనున్నాను అంటూ ఆయనకి చేయగలిగినంత సహాయం చేసి ఎంత కష్టపడి సీటు తెచ్చుకుంటే ఏం చేశారండి? సీట్ ఇచ్చారు. సరే మా పని ఏదో మేము చేసుకుందామని మేము ఒకే దారిలో ముందుకెళ్తే మిగతా వాళ్ళు ఏం చేశారండి? వచ్చి మా వెనక వెన్నుపోటు పొడిచారు. అవునా కాదండి? ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదండి. వాళ్ళ పని చేసుకోకుండా ఎందుకు మా మీదకి వచ్చారు? ఇంతకన్నా అన్యాయం ఏముంటుందండి? దొంగ రాజకీయం ఖచ్చితంగా. ఇది చాలా అన్యాయం అండి. ఎంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చారు, చేతికి వచ్చిందని లాక్కున్నారు. ఎంత దౌర్జన్యం అండి. ఇదంతా అంత ఈజీగా ఇచ్చారా అండి చంద్రబాబు నాయుడు గారు? వాళ్ళన్నీ చూసుకొనే ఇచ్చారు కదండి. అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూసుకొనే ఇచ్చారు. సర్వేలు చేశారు, ఎన్ని మంచి పనులు చేశారండి మీ అందరికీ తెలుసు. ప్రతి ఊర్లోనూ ఎక్కడ ఏ అవసరం వచ్చినా ఆయన దృష్టికి వచ్చిన ప్రతి కష్టాన్ని తీర్చారు. అవునా అండి? మరి ఇలా చేస్తే ఎలా అండి? నేను ఎప్పుడు ఎక్కడ మాట్లాడలేదు, ఇదే మొదటిసారి ఇలా స్టేజ్ మీదకి వచ్చి ఇవన్నీ మాట్లాడేలా చేశారు. రోడ్డు మీదకి లాగారండి. ఆయన హ్యాపీగా ఇంట్లో కూర్చొని మా పనులు మేము చేసుకోవచ్చండి. కానీ ఆయనకి జనాల మధ్యలో ఉండడం చాలా ఇష్టం. జనాలంటే చాలా ఇష్టం. ఆయనకి తోచిన సహాయం చేయాలి అని వచ్చారు ఇంట్లోకి. కానీ వచ్చిన పని సక్రమంగా చేయనివ్వట్లేదండి. ప్రతి దానికి అడ్డు తగులుతున్నారు. వాళ్ళు హెల్ప్ చేయకపోగా చేసిన వాళ్ళు కూడా పాడు చేస్తున్నారండి. ఇలాంటి వాళ్ళు ఏం చేయాలి? ఈ అన్యాయాన్ని తరిమి కొట్టండి. మరి మాకు న్యాయం జరిగేలా చూడండి. మాకే కష్టం వచ్చినా మీరు తీర్చండి, మీకే కష్టం వచ్చినా మా ఆయన చూసుకుంటారు. మరి ఈ అన్యాయాన్ని తిప్పికొట్టండి. నన్ను మీ ఇంటి అమ్మాయిగా అనుకొని అడుగుతున్నాను, సహాయం చేయండి. కొంగ పట్టి అడుగుతున్నాను, మాకు న్యాయం జరిగేలా చూడండి. అన్యాయాన్ని తిప్పికొట్టండి. మా ఆయన చాలా ఇష్టపడి ఈ రంగంలోకి వచ్చారండి. ఏదో సరదాగా ఆడుకొని వెళ్ళడానికి కాదు, అందరికి సహాయపడదాం, ఆయనకి తగిన సహాయం చేద్దామని వచ్చారు. కానీ చెయ్యనివ్వట్లేదండి. మొన్న వాళ్ళు చేసినా బాగున్నాం. మరి మీ అందరూ ఏం చేస్తారో తెలీదు, మాకు న్యాయం జరిగేలా మాత్రం చూడండి. మీ ఇంటి అమ్మాయిగా అనుకోండి, మాకు న్యాయం జరిగేలా చూడండి. మా ఆయన మీ అందరి వెనుక ఉంటారు. మిమ్మల్ని అందరినీ మా ఆయన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మీ సహాయ సహకారాలు మా ఆయనకి అందించండి. మిమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటారు. ఓకే అండి? థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.